నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం సుభిక్షంగా ఉందని, జరగబోవు పార్లమెంటు ఎన్నికలలో ముచ్చటగా మూడవసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని బీజేపీ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎడనుతల నిషిద్ధరెడ్డి అన్నారు. రేగొండ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు దాసరి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మండలంలోని వివిధ బూత్ స్థాయిలో టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎడనుతల నిషిద్ధరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిషిద్ధరెడ్డి తెలిపారు. వరంగల్ పార్లమెంటు నుంచి ఆరూరి రమేష్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మోదీకి కానుకగా ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మెతుకుపెల్లి బుచ్చిరెడ్డి, ఎడెల్లి వెంకటరెడ్డి, గన్రెడ్డి లింగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పెండ్యాల రాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అనేక హామీలను కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సుమారుగా 400 హామీలు ఇచ్చిండ్రు. అందులో 6 గ్యారెంటీలు, రుణమాఫీ. 6 గ్యారెంటీలలో కూడా ఒకటి రెండు హామీలు, 3 హామీలు కేబినెట్ తీర్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇచ్చిన హామీలలో గ్యాస్ సిలిండర్ తీసుకున్న సబ్సిడీ 500 రూపాయలు ఇంతవరకు మీరు ఇస్తలేరు. అదే నరేంద్ర మోడీ గారు ఉజ్వల గ్యాస్ కింద 300 చిల్లర సబ్సిడీ మోడీ గారి పడుతున్నాయి తప్ప ఇంతవరకు మీ సబ్సిడీ అనేది 1 రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేయలే. అంటే మీరు గ్యాస్ సబ్సిడీ ఇవ్వలేని మీరు రుణమాఫీ ఎలా చేయగలుగుతారు? వడ్లకు వరిధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఎలా ఇవ్వగలుగుతారు? అనేక హామీలు, అన్ని దొంగ హామీలు. ఈ హామీలను జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు ఈ హామీలు పోనిప్పుడు మళ్ళీ కేంద్రం నుంచి ఇంకా అనేక దొంగ హామీలు మళ్ళీ ఇచ్చుడు జరుగుతుంది. ఈరోజు మీరు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఈ హామీలను నెరవేర్చడానికి మీరు ఈ హామీలు ఎలా నెరవేర్చగలుగుతారు? ఇంటింటికి లక్షిస్తామని ఒక హామీ, అనేక హామీలు. నువ్వు రుణమాఫీ చేసి వడ్ల మీద బోనస్ ఇచ్చి నువ్వు మాట్లాడాల్సిందిగా మేము ఈలోపు మాత్రం మీరు ఎలక్షన్లకు వస్తే మాత్రం మీకు ఓటేసే పరిస్థితి లేదు. జనాలకు మీ మీద నమ్మకం 3 నెలల్లోనే మీ మీద నమ్మకం పోయింది. ఖచ్చితంగా మిమ్మల్ని మీ దొంగ హామీలను నమ్మరు. మిమ్మల్ని ఓడించడం ఖాయం. బీజేపీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో బీజేపీ అభ్యర్థులను రాష్ట్రంలో గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈరోజు అనగా ఏప్రిల్ 6వ తారీఖున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇవాళ యావత్ దేశమంతా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, అలాగే మా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి బూతులో, ప్రతి ఊర్లో, ప్రతి మండల్లో అందరూ టిఫిన్ బైఠక్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. టిఫిన్ బైఠక్ ఉద్దేశం ఏమిటంటే బూత్ స్థాయిలో ప్రతి బూత్లో ఉండబడినటువంటి బూత్ కమిటీ సభ్యులు, అక్కడ ఉండబడినటువంటి మండల స్థాయి నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, ఆ బూత్కు సంబంధించినటువంటి వారు ఎవరున్నా కూడా అక్కడ టిఫిన్ బైఠక్లో కూర్చొని కార్యకర్తలతోని మనం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ గురించి అక్కడ చర్చించుకుంటూ బూతులలో బలోపేతనం ఎలా కావాలి, బూత్ స్థాయి మనం విజయం ఎలా సాధించాలి, బూత్ స్థాయిలో విజయం సాధిస్తేనే మనం ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ గారి గెలుపుకు మనం ఎట్లా పనిచేయాలి అనే విధంగా ఈ బూత్ బైఠక్ కార్యక్రమంలో ఇక్కడ ఈ టిఫిన్ బైఠక్లో మేము చర్చించుకోవడం జరుగుతున్నది.